హాయ్ హలో అస్సలం నమస్తే. నేను మీ దుహా మేవిష్. ఈరోజు నేను మీకు నా ఆల్ టైమ్ ఫేవరెట్ పన్నీర్ మలాయ్ కోఫ్తాని చేసి చూపించబోతున్నాను. ఇది నా సీక్రెట్ రెసిపీ అండి. ఇంతవరకు మీరు ఎవ్వరు ఈ కాంబినేషన్లో చేసి ఉండరు. అంత పర్ఫెక్ట్ రాయల్ ఫుడ్ అండి ఇది. స్పెషల్ అకేషన్స్కి ఇంకా స్పెషల్గా మార్చేసేటువంటి రెసిపీ అండి ఇది. ది బెస్ట్ అంటే బెస్ట్ కర్రీ, అంత బాగుంటుంది టేస్ట్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ముందుగా మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న 400 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేయండి. ఈ పన్నీరు 75 to 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా మిక్సీ జార్లోకి పన్నీర్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిర్చి పౌడర్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 2 నుంచి 3 కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, అలాగే 3 బ్రెడ్ సైసెస్ని వేసి మిక్సీ జార్లోకి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని వేయండి, మరీ ఎక్కువ వేయకండి. జస్ట్ అలా కొద్దిగా వాటర్ని చిలకరించండి. నేనైతే గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ని జస్ట్ అలా చిలకరించాను, అంతేనండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. చేతులకి అంటుకోకుండా ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి మార్చుకోండి. ఇలా ఈ విధంగా బౌల్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి మంచిగా కలుపుకోండి. చేతులతో మంచిగా ఒత్తుతూ అటు ఇటు కలుపుతూ ఈ బ్యాటర్ని మంచిగా కలుపుకోండి. ఇందులోకి మనం వేసిన ఉప్పు, కొత్తిమీర మంచిగా కలిసేలా చూడండి. ఇలా ఈ విధంగా బ్యాటర్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం పక్కనుంచుదాం. ఇప్పుడు 3 ఉల్లిపాయలను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఆ తర్వాత 7 నుంచి 8 పచ్చిమిర్చిని కూడా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సెంటర్కి కట్ చేసి తీసుకోండి. ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటన్నిటిని మంచిగా కట్ చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మనం పక్కనుంచుకున్న చికెన్ పేస్ట్ని తీసుకొని కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చికెన్ పేస్ట్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. గుర్తుంచుకోండి, ఇవి మరీ పెద్ద సైజులో చుట్టుకోకండి. కాస్త చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయి. కాస్త చిన్న సైజు ఉంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు మంచిగా వేగుతాయి. అదే పెద్ద సైజులో మీరు తయారు చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పైన క్రిస్పీగా లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. సో అందుకని మీరు వీలైనంత వరకు చిన్న సైజులో రౌండ్ బాల్స్ లాగా చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నింటిని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టి మనం తయారు చేసి పక్కనుంచుకున్న చికెన్ బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసి అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం మీరు మంట లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేయాలి, లేకపోతే చికెన్ బాల్స్ లోపల పచ్చిగా అస్సలు బాగుండవు. చూడండి, ఇలా ఈ విధంగా మంచి గోల్డెన్ లైట్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి మార్చుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చికెన్ బాల్స్ అన్నింటినీ రెండో ఆయిల్ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ చికెన్ బాల్స్ని మనం ఎంత నిదానంగా ఓర్పుతో ఫ్రై చేసుకుంటామో అంతే టేస్టీగా ఉంటాయండి. ఈ చికెన్ బాల్స్ని మనం ఫ్రై చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి. మీరు హడావుడి పడకుండా కాస్త ప్రశాంతంగా ఈ చికెన్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మలాయ్ కోఫ్తా మీ సొంతం అవుతుంది. ఇలా ఈ విధంగా చికెన్ బాల్స్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తాన్ని ఒక బౌల్లోకి మార్చుకొని కడాయిలోకి జస్ట్ 1 or 2 స్పూన్స్ ఆయిల్ని ఉంచి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కనుంచుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి, అలాగే 5 నుంచి 6 లవంగాలు, 15 నుంచి 20 జీడిపప్పు, హాఫ్ స్పూన్ మిరియాలు, 3 ఇలాచి, కొద్దిగా చెక్క వీటన్నిటిని వేసి గిరిటెతో 1 నిమిషం పాటు అలా తిప్పి ఆ తర్వాత పైన మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మగ్గనివ్వండి. కాస్త రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని వేసి మెత్తగా
ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ ని వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. డైరెక్ట్ గా మనం మిక్సీ జార్ లోకి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి, ప్రాబ్లం ఏమీ లేదు. మెత్తగా పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం పక్కన ఉంచుదాం. ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి మనం డీప్ ఫ్రై చేసి మిగిలిన ఆయిల్ ని కొద్దిగా వేసి, అంటే ఎగ్జాక్ట్లీగా కొలత ప్రకారంగా మీకు చెప్పాలంటే 2 to 3 స్పూన్స్ ఆయిల్ ని వేసి, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు, ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్ ని వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని వేసి 1 నిమిషం పాటు అలా వేగనివ్వండి. కడాయిలోకి అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిర్చి పౌడర్, తగినంత సాల్ట్, వీటన్నిటిని వేసి మంట మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంచి చిన్నగా మంచిగా వేగనివ్వండి. మసాలాలు మొత్తం బాగా కలిసేలా అండ్ మసాలాలు మొత్తం మంచిగా వేగేలా, మసాలాలో ఉన్న ఆయిల్ కాస్త బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మసాలాలు మొత్తం మంచిగా వేగనివ్వండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టీ కప్పుతో 1 కప్ పెరుగుని వేసి మరొక నిమిషం పాటు మంచిగా కలుపుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ ని వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా సాల్ట్ ని వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఈ విధంగా మనం కడాయిలోకి వాటర్ ని వేసిన తర్వాత వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కనుంచుకున్న చికెన్ పన్నీర్ బాల్స్ ని ఒక్కొక్కటిగా కడాయిలోకి వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. చికెన్ పన్నీర్ బాల్స్ మసాలాల్లో మంచిగా మునిగేలా అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టి మంట మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా ఉడకనివ్వండి 4 to 5 మినిట్స్ వరకు. ఆ తర్వాత గ్రేవీ కాస్త చిక్కపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ లేక పాల మీద ఉన్న మీగడను వేయండి. అలాగే మరొకసారి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేయండి. చూడండి, గ్రేవీ ఇలా ఈ విధంగా కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం చికెన్ బాల్స్ ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ అండి, ఈ ఆయిల్ ని వేస్ట్ చేయకుండా మిగిలిన కర్రీస్ లోకి ఈ ఆయిల్ ని వాడుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్ గా మనం ఈ రెసిపీని తయారు చేసుకున్నామో. అంతేకాదండోయ్, ఈ పన్నీర్ మలై కోఫ్తా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్ గా జ్యూసీగా భలేగా ఉంటుంది. దీనిని మనం రోటీ, చపాతీ, నాన్, పుల్కా వీటితో పాటు తింటే ఇక మాటలు లేవు, ఒక్కొక్క ముద్ద స్వర్గమే, అంత బాగుంటుంది. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి చేయండి. ఇంట్లో 100కి 100 మార్క్స్ ఇట్టే కొట్టేస్తారు అండ్ అందరూ లొట్టలేసుకొని మరీ తింటారు. అంత బాగుంటుంది. నన్ను నమ్మి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చిందా? తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు వచ్చి ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్ కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో అందుకని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.